ఓ సినిమాలో ఓ సీన్ ఉంటదుల్లా విలన్ కు యాక్సిడెంట్ అయ్యి కార్ డోర్లా కాలు ఇరుక్కపోతుంది. అదే టైంలో ఆడికో ఇంజనీరు ఓ డాక్టర్ వస్తారు. కారు డోర్ కట్టింగ్ చేసి బయటికి తీయాలని ఇంజనీరు, లేదు కాలు కట్టింగ్ చేసి బాడీ బయటికి గుంజాలని డాక్టరు. గమ్మత్ ఏందంటే వాళ్ళిద్దరు సుతం నకిలీగాళ్లే. పేపర్ లీకేజ్లతోటి పరీక్షలు రాసి ఇంజనీరు డాక్టర్ లైనోళ్ళు చదువులు సక్కగుండకుంటే మార్కెట్లో గిసొంటోళ్ళే వస్తారని మంచిగా చూపించిండ్రు సినిమాల. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్లా ఇద్దరిని అరెస్ట్ చేసింది సిబిఐ. ఇద్దరిది సుత బిహారే. ఒకరు పేపర్ లీక్ చేస్తే ఇంకొకరు అమ్మిండ్రట. 12 మందికి ఓ రూమ్ బుక్ చేసి ఆన్సర్లు బట్టి పట్టించిరట ముద్దుగా. ఎన్కమర్లా ఇంకెంత మంది ఉన్నారు, ఎంతమందికి పేపర్లు అమ్మిండ్రు, రేట్ ఎంత అనేది ఎంక్వైరీ నడుస్తుంది. చల్ పరీక్ష రద్దు చేయాల్సిందేనని రోజుకింత జోరైతుంది లడాయి. ఢిల్లీలా జంతర్ మంతర్ కాడ యూత్ కాంగ్రెస్ ధర్నా చేస్తే మన కాంగ్రెస్ ఎంపీలు పోయి హిమ్మతిచ్చిండ్రు. స్కామ్ గానీ ఎలక్షన్స్ ముందు అయి ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చేది కాదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. లీక్ వీర్ల మీద చర్యలు తీసుకోవాలి, అర్హులైన విద్యార్థులందరికీ న్యాయం జరగాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇంత లొల్లి నడుస్తున్నా పరీక్ష రద్దు మీద సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా సెంటర్ వాళ్ళు అయితే పాత పాటే వాడుతుర్రు. అన్ని కరెక్ట్ గానే జరిగినాయని చూస్తుంటే పార్లమెంట్ల సుతా లడాయి పెద్దగానే అయితట్టుంది పో.